హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనస్ హోమ్ ఫుడ్స్. మీ ఇంట్లో కూడా నవరాత్రుల హడావిడి స్టార్ట్ అయిపోయిందా? ఇంకా లేదా? శైలపుత్రి అంటే బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి ఇవాళ మన మొదటి ఎపిసోడ్ లో చూపించబోతున్నాను అనమాట. ఈ నవరాత్రులలో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఏమేమి ప్రసాదాలు ఏ అమ్మవారికి సమర్పించాలి అని డీటెయిల్ గా మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోస్ట్ చేస్తున్నానండి. మరి ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే అనస్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్ మెథడ్ లో చూపించబోతున్నానండి. మరి ఇప్పుడు తయారీ ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి. ఆ తర్వాత ఇందులో హాఫ్ కప్పు పెసరపప్పుని తీసుకోండి. తీసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్ లో 3 నుంచి 4 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీస్ మీరు కప్పుల మెజర్మెంట్స్ తో కాకుండా గ్లాస్ తో కూడా చూపించబోతున్నానండి. పెసరపప్పు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లకి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకోండి. ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు పెసరపప్పు. చూసారు కదా, మొత్తం అన్ని కలిపి 1.5 కప్పులు అయితే అయినాయి. వీటిని అన్నిటినీ కలిపి ఈజీగా ఉండేలాగా గ్లాస్ మెజర్మెంట్స్ తో కూడా చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ బియ్యమును పెసరపప్పు రెండు కలిపితే హాఫ్ గ్లాస్ అయినాయండి. ఈ రైస్ ని బౌల్లో యాడ్ చేసుకొని వీటిని 2-3 శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇందులో హాఫ్ గ్లాస్ రైస్ అయితే వచ్చినాయి కదండి, సేమ్ అదే క్వాంటిటీలో 5 గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి. నేను లాస్ట్ లో వాటర్ యాడ్ చేశాను కదండి, ఆ వాటర్ కొంచెం క్వాంటిటీ తగ్గించాను. కానీ మీరైతే 5 గ్లాసెస్ కరెక్ట్ గా వేసుకోండి, కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ బియ్యం నానే లోపల మనం ఒక చిన్న ప్రాసెస్ చేసుకుందామండి. మామూలుగా అయితే పొంగల్లోకి మిరియాలు జీలకర్ర అలాగే వేసేస్తుంటాం కదా, కానీ అవి చిన్నపిల్లలు తినడానికి అస్సలు ఇష్టపడరు కదా. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, టేస్ట్ అయితే అద్దరిపోయింది. ముందుగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా రోట్లో వేసుకొని కచ్చాపచ్చగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా దంచుకొని దీనిని ఒక కప్పులోకి తీసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆయిల్ తో చేస్తున్నానండి, మీరు కావాలంటే ఈ ప్లేస్ లో నెయ్యిని యూజ్ చేసుకోండి, ఎందుకంటే నైవేద్యానికి కదా. ఆయిల్ 1 నిమిషం వేడైన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2-3 టేబుల్ స్పూన్ల కాజు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి ఒక 4-5 చీరుకొని ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి దీనిని అంతటిని కాజు అంతా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ వాటర్ని రెండింటిని కూడా కలిపి వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి, మీరు కావాలంటే నార్మల్ పాత్రలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. 5 గ్లాసెస్ కదా ఇప్పుడు వేసినది, మీరు 6 గ్లాసెస్ వేసుకున్నారంటే నార్మల్గా ఉడికించుకునే వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలా మూత తీసేసుకున్నారనుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, టెక్స్చర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఏ మాత్రం ఎక్కువ తక్కువ ఏమీ కాకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీకు కూడా ఇలా రావాలి అని అంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మరి మీరు కూడా బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ఈ కట్టె పొంగల్ని సమర్పించేసి ఆ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి.